లక్కీ డ్రాల పేరుతో మోసాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్బుక్ వేదికగా ఈ అక్రమ దందాను సాగిస్తున్న వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న లక్కీ డ్రాలపై నిఘా పెట్టామంటున్న సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా వేదికగా లక్కీ డ్రాల పేరుతో ఈ మధ్య మోసాలు పెరిగిపోతున్నాయి. మనం చూడొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ పెద్ద ఎత్తున లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. 300 కడితే 500 కడితే మీరు కార్లు గెలుచుకోవచ్చు, ల్యాండ్ గెలిచుకోవచ్చు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు నజరు పెట్టారు. ఎవరైనా ఈ తరహా మోసాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన మాట్లాడదాం. మనతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో ఒక ట్రెండింగ్గా మారింది ఈ లక్కీ డ్రాల పేరుతో మోసాలు. మీరు ఏం గుర్తించారు? ఎలాంటి చర్యలు? ఈ లక్కీ డ్రా అనేది ఇప్పుడు ఎక్కువగా ప్రమోషన్స్ అవుతూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఆల్రెడీ మా కమిషనర్ గారు, హైదరాబాద్ సిపి కమిషనర్ గారు, విసి సజ్జనార్ ఐపీఎస్ గారు ఆల్రెడీ దీని మీద ఒక హెచ్చరిక చేశారు. ఇటువంటి మోసాలకు పాల్పడితే అది కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి. ఆల్రెడీ మాకు ఫిర్యాదులు ఉన్నాయి. ఒక కేసు రిజిస్టర్ అయింది పంజాగుట్టలో, అది ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సో ఇటువంటి ప్రకటనలు అంటే ఏదైనా లీగల్ బిజినెస్, దానికి సంబంధించిన ప్రమోషన్స్ చేసుకోవచ్చు. దానికి ఇన్ఫ్లుయెన్సర్స్, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఫర్ లీగల్ బిజినెస్. ఓకే, సో మోసపూరితమైన ప్రకటనలు లేకపోతే మోసం చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి యాక్టివిటీని స్టార్ట్ చేసిన వాటిని ప్రమోషన్ చేస్తే మాత్రం అది చట్టరీత్యా వ్యతిరేకం అవుతుంది. చట్టపరంగా అది ఇల్లీగల్. అలాంటి వాటి మీద మేము కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము. ప్రజల్ని మోసగించే ఎటువంటి ప్రకటనలు కూడా చేసినా కానీ వాళ్ళు లీగల్ యాక్షన్కి బైండ్ అవుతారు. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇటువంటి ప్రకటనలు చేయటం అనేది అది మానుకుంటే మంచిది. గతంలో కూడా మనకి బెట్టింగ్ అండ్ గేమింగ్ యాక్ట్స్ మీద చేసినప్పుడు కూడా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి డబ్బులు సంపాదించాలన్న మోజుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అని, తర్వాత మాకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మేము చెప్తాము, మేము డబ్బులు సంపాదించుకుంటాం ప్రమోషన్ చేసుకొని అంటే మాత్రం అది ఇబ్బందులు పాలవుతారు. లీగల్ బిజినెస్ మీరు ప్రమోట్ చేయండి, ఇబ్బంది లేదు, దానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. బట్ ఇట్లా మోసపూరితమైన ప్రకటనలు చేసి ప్రజల నుండి డబ్బులు గుంజాలని చెప్పి చూస్తే మాత్రము మీకు కఠినమైన శిక్షలు ఉంటాయి. లీగల్ యాక్షన్ దాని మీద ఇనిషియేషన్ చేయబడుతుంది. అలాగే మేము సిపి సార్ ఆదేశాల మేరకు కూడా ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఏమేమి ట్రెండింగ్ అవుతున్నాయో కూడా మేము పరిశీలిస్తున్నాము. మా సోషల్ మీడియా టీమ్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో దీని మీద కఠినమైన చర్యలు అయితే మేము తీసుకుంటాం. సార్, ఇప్పటివరకు అట్లా నిర్వహించే వాళ్ళని ఎంతమందిని గుర్తించారు? ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్ నేరుగా వాళ్ళే, యూట్యూబర్లే వాళ్ళే ఈ లక్కీ డ్రాలు పెడుతున్నారు, వాళ్ళు స్వయంగా లైవ్లో చూపిస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? యూట్యూబర్ అనే కాదండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్లో కూడా ఉన్నాయి. ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేస్తున్నారు. అంటే దీంట్లో కొంతమంది కరెక్ట్గానే చేస్తున్నారు. అంటే లీగల్ బిజినెస్ గురించి గోల్డ్ షాప్స్, జ్యువెలరీస్ అండ్ గార్మెంట్స్ ఇట్లా డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ఏదైతే మీకు ఈ మనీ సర్క్యులేషన్స్, లక్కీ డ్రాస్, ఫ్రీ గిఫ్ట్స్ ఇట్లాంటివి అన్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో మోసమే ఉంటుంది అల్టిమేట్గా. ఇవన్నీ గతంలో కూడా జరిగాయి మన మధ్యలో, అవన్నీ మాన్యువల్గా జరిగాయి. సో ఇటువంటి ఆఫర్లు ఇచ్చి పబ్లిక్ని మోసం చేసిన సంఘటనలు, కేసులైన సంఘటనలు చాలా ఉన్నాయి. అది ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళు దాన్ని ప్రాపగేట్ చేసుకుంటూ, పబ్లిసైజ్ చేసుకుంటూ, ప్రమోషన్ చేసుకుంటూ పబ్లిక్ని లూర్ చేస్తున్నారు. సో ఇటువంటి నేరుగా వాళ్ళే చేస్తున్నట్టుగా కూడా ఏమైనా గుర్తించారా సార్? అది ఇన్వెస్టిగేషన్ ఉంది. అది ఇంకా ఇప్పుడు అట్ ది స్టేజ్ నేను చెప్పలేను. సో వన్స్ వి గెట్ క్లారిటీ అప్పుడు దాని మీద చెప్తాం. ఆ సెంటిమెంట్స్ని యూజ్ చేసుకొని, పబ్లిక్ సెంటిమెంట్స్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆశను పెట్టుబడిగా పెట్టుకొని ఇలా చేయాలని చూస్తే మాత్రము అది ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా చేసి పబ్లిక్ని మోసగిస్తే మాత్రము అది ఇబ్బందులు పాలవుతారు. ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నట్లు కొంతమంది ఓన్గా కూడా చేస్తుండొచ్చు, అది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మా పోలీస్ ద్వారా అందరికీ తెలియజేస్తే పబ్లిక్కి అడ్వైజర్ ఏంటంటే ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోకండి. సో 1-2 సార్లు ఆలోచించండి, అది నిజమా కాదా అని వెరిఫై చేసుకోండి. మీకు నిజం కాదనిపిస్తే దూరంగా ఉండండి ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే ఎవరైతే ఇటువంటి ప్రమోషన్స్ చేస్తున్నారో అది మీరు కూడా అది లీగలా కాదా, ఇల్లీగలా తెలుసుకొని ప్రమోషన్ చేయండి. ఇల్లీగల్ థింగ్స్ని మీరు ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా మీరు లీగల్ యాక్షన్కి బాధ్యులు అవుతారు. అది పోలీస్ నుండి హెచ్చరిక. సో ఇది పరిస్థితి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో లక్కీ డ్రాల పేరుతో చేస్తున్నటువంటి మోసాలపైన సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా ఉంది. ప్రజలకు కూడా
ఇప్పటికే కొన్ని సూచనలు చేశాం, అవగాహన కల్పించాం. సో ఈ విధంగా మోసాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో ఇప్పటికే అవగాహన పెంచుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరి దీనికి అడ్డుకట్ట పడుతుందా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తాకిడి ఇంకా రోజు రోజుకి ఈ లక్కీ డ్రాల పేరుతో పెరుగుతుంది. సో దీనికి అడ్డుకట్ట పడుతుందా? ఎండ్ కార్డ్ పడుతుందా? ఈ విధంగా కొనసాగుతుందా? ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్ బిగ్ టీవీ హైదరాబాద్. తెలుసు కదా మన బిఎండబ్ల్యూ కార్ అయితే లక్కీ డ్రా అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. మన బ్రోక్ అయితే బండి కూడా ఇచ్చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే మన లక్కీ డ్రా అయితే ఫార్చునర్ మన క్రేజీ ట్రావెల్స్ లో మనం అయితే మళ్ళీ లక్కీ డ్రా పెడుతున్నాం ఫార్చునర్. సో చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, అన్న ఎప్పుడు పెడుతున్నాం అని. సో వెంకటేశ్వర స్వామి మీద ఒకటే చెప్పినా కదా బిఎండబ్ల్యూ కార్ ఇస్తుందని చెప్పి చేసినాం. సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ అదే మాట మీద చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి వచ్చే చెప్తున్నాం. సో జెన్యున్ గా ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఫార్చునర్ పెడుతున్నా, దాంతో పాటు 4 ఐఫోన్లు పెడుతున్నా. టోటల్ గా నెక్స్ట్ 5 గిఫ్ట్లు ఉంటాయి. సో అసలు మిస్ కాకండి. సో తెలిసి కదా కూపన్ 399 పే చేసుకొని ఫైనాన్స్ బిజినెస్ స్కానర్ కి 399 పే చేసుకొని వాట్సాప్ నెంబర్ కి మీరు పే చేసిన స్క్రీన్ షాట్, మీ పేరు, ఊరు, మీ నెంబర్ పంపిస్తే